దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్ షాన్ ఇండియా. ఓకే, మన క్లాస్ రూమ్ టెస్ట్ లో భాగంగా కరెంట్ అఫైర్స్ లోని ఇది సెకండ్ టెస్ట్. ఎవరైతే ఆన్లైన్ లో చూస్తున్నారో మీకోసం మాట్లాడేది. ఐ మీన్ 10th నుంచి 14th వరకు ఫస్ట్ వీక్ చూసాం. ఈ రోజు 14th నుంచి 21st అంటే నిన్నటి వరకు. సో ఈ కరెంట్ అఫైర్స్ ఈ రోజు చూద్దాం. నెక్స్ట్ వీక్ ఏదైతే ఉందో 22nd ఈ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వరకు థర్డ్ వీక్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ లో భాగంగా చూసేద్దాం. సో మీరు ప్రాపర్ గా కానీ ఎగ్జామ్ పేపర్ ని ఐ మీన్ క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకుంటే ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేయగలిగాను. దాంతో పాటు మీకేంటంటే ఈ కంటెంట్ ఏదైతుందో కరెంట్ అఫైర్స్, జోగ్రఫికల్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా, పాలిటీ పరంగా ఏవైనా కరెంట్ అఫైర్స్ అంశం వచ్చింది అనుకోండి, దానిలో నేను చేశానంటే ఆరిజిన్ లోకి దాని కోర్ సబ్జెక్ట్ లోకి వెళ్ళడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మీకు క్విక్ గా పాలిటీని రివిజన్ చేసుకోవచ్చు అండ్ ఎకానమీ కూడా అలాగే రివిజన్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు ఏవైతే అంశాలు ఉన్నాయో దాన్ని కూడా చూసుకోవచ్చు. రెడీ, మనం డైరెక్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. మీరు కూడా ఒకవేళ ఏదైతే యూట్యూబ్ లో కానీ ఆన్లైన్ లో కానీ చూసేటోళ్ళంటే ఆన్సర్స్ చేయండి. యూట్యూబ్ లో ఎవరైతే చూస్తారో కింద కమెంట్స్ రూపంలో పెడితే మీకు కూడా దాన్ని ఫాలో అవుతుంటే ఆటోమేటిక్ గా మనం సబ్జెక్ట్ లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్ నెంబర్ 1. ఎలక్షన్ కమిషన్ ఇటీవల విడుదల చేసిన అట్లాస్ 2024 కి సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో సరైన అంశాలను గుర్తించండి. ఓకేనా? రైట్. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఓకేనా? సో చూడండి, అయితే దీని ప్రకారం అతి తక్కువ శాతం ఓట్లు నమోదైన రాష్ట్రం నాగాలాండ్. రైటేనా? రైట్, మీరు చెప్పారు కాబట్టి రైటే. ఓకే. బి, దీని ప్రకారం 2024లో నోటాకి అత్యధిక శాతం ఓట్లు సాధించిన రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు వరుసగా బీహార్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గుజరాత్. స్టేట్మెంట్ రైటేనా? రైటే. అయితే సెకండ్ ప్లేస్ ఏముంది? దాద్రా నగర్ హవేలీ. థర్డ్ ప్లేస్, సెకండ్ ప్లేస్ కూడా ఈ రెండింటికి కలిపి సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ గుజరాత్. ఓకేనా? సో ఇది నోటీస్ చేయాలన్నమాట. అయితే ఇదే క్వశ్చన్ ని మనం ఇంకో రకం కూడా అడగొచ్చు. రాష్ట్రాల పరంగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ గుజరాత్, ఐ మీన్ బీహార్, సెకండ్ ప్లేస్ గుజరాత్. కేంద్ర పాలిత ప్రాంతాల ప్రకారంగా చూసుకుంటే దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, ఓకేనా, ఫస్ట్ ప్లేస్. ఓకేనా? సో అందుకని యూనియన్ టెరిటరీస్ లో తక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఒకటే ఇచ్చాం. రైట్. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలో మొదటిసారిగా ఈ నోటా ఆప్షన్ ప్రవేశపెట్టారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఇంకా నేను క్వశ్చన్ ట్విస్ట్ చేద్దాం అనుకున్నా, మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకూడదని. 2024 దేశవ్యాప్తంగా మొదలెట్టిన ఎన్నికల్లో పెడితే ఈ ఆప్షన్ రాంగ్ అయ్యేది, కానీ లోక్సభలో పెట్టాను. అంటే ఎక్కువ మరీ కన్ఫ్యూజ్ చేసి మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని, అంటే సబ్జెక్ట్ ఇందులో ఇన్వాల్వ్ చేయాలని, అంటే ఈ స్టేట్మెంట్స్ చదువుకుంటే మీకు కరెంట్ అఫైర్స్ ని ఈ వీక్ అంతా ఏది మిస్ అవ్వకుండా ఉండాలని ఉద్దేశంతో. అందుకని మీరు చూడండి, 2014 లోక్సభ టెక్నికల్ వర్డ్స్, ప్రతి ఒక్క టెక్నికల్ వర్డ్స్ ని మీరు ఏం చేయాలంటే దాన్ని రౌండ్ అప్ చేసుకోవాలి. మీకు ఇచ్చిన హ్యాండ్ అవుట్ ఏదైతే ఉందో దాన్ని బాగా రఫ్ చేసి చింపు పారేయాలి. అంటే చింపు పారేస్తే అంటే మన బ్రెయిన్ లో ఉన్నట్టు. ఓకేనా? అలా చేసుకోవాలి. ఓకేనా? అవసరమైతే మీరు షార్ట్ నోట్స్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్, 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే 2000 సార్వత్రిక ఎన్నికల్లో అతి తక్కువ శాతం నోటాకి ఓట్లు రాగా, ఓకేనా, శాతం పరంగా. ఓకే, రైట్. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని ఎన్నికల కంటే తక్కువ శాతం ఓట్లు రావడం జరిగింది. స్టేట్మెంట్ రైట్ రాంగా? సో సింపుల్ గా చెప్పాలంటే నోటాని మనం ప్రవేశపెట్టినప్పుడు మన కొంత అజ్ఞానం కావచ్చు, లేదంటే కొందరు ఏంటారంటే సెంట్రిక్, అంటే వాళ్ళని చుట్టూ డిస్కషన్ చేయడం కోసం నోటాకి వేస్తారు. దానివల్ల ఏం ఉపయోగం ఉందంటే వాడి ఒపీనియన్ ఓకే కరెక్టే, నోటాకి వేయడం వల్ల వాడు దేన్ని సెలెక్ట్ చేసుకోలేనట్టు, అంటే మన రాజ్యాంగం మీద గౌరవం లేనట్టు. అంటే మన రాజ్యాంగం ఏం చెప్పింది, ఎవరైతే మనం ఎన్నుకున్నాం ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళకన్నీ, అంటే దాని మీద రెస్పెక్ట్ లేనట్టే కదా. నేను ఇక్కడ డిబేట్ చేసి దాని నోటా గురించి రాంగ్ అని చెప్పట్లేదు, కానీ వాళ్ళకు కూడా ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అది కూడా మనం చెప్పుకునే అదే కదా, ఓటు కూడా మనం చెప్పడమే ఒక ఇదే కదా. సో దానిలో భాగంగా నోటాను తీసుకురావడం జరిగింది. అయితే ఎవరైతే పీపుల్ ఎడ్యుకేట్ అయ్యి 2014తో పోల్చుకుంటే 2019లో తగ్గారు నోటాకి, 2019తో పోల్చుకుంటే 2024కి ఇంకా తగ్గారు. అది నోటీస్ చేయాలి మీరు. ఎందుకంటే నోటా ఇప్పుడు ఏదైతే ఉందో కరెంట్ ఇష్యూస్ లో ఎప్పుడు రిపీటెడ్ గా ఉంటుంది. అందుకనే మళ్ళీ చూడండి, ఈ అట్లాస్ 2024లో ప్రత్యేకంగా నోటా మీద మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అందుకని ఇది ఖచ్చితంగా 2024 నుంచి 2029 వరకు ఇది లైమ్ లైట్ లో ఉంటది. అలాంటివి ఎప్పుడు వదులుకోవద్దు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్. 2000 ఎన్నికలతో పోల్చి చూస్తే 2000 సార్వత్రిక ఎన్నికల్లో తక్కువ శాతం నోటాకి ఇది అయిపోయింది కదా. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో దీన్ని బట్టి మనకు కావాల్సింది ఏ, బి, సి. రైట్. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్. నెక్స్ట్, సో ఒకసారి నేను ఫాస్ట్ గా చదివేస్తాను, మళ్ళీ బోర్ కొడుతుంది. సేమ్ ఇదే వార్తల్లో నోటా
ఏంటి ఈ వార్తల్లో నోట వచ్చింది 2000 ఎన్నికల సార్వత్రిక ఈవీఎంలో నోట ఆప్షన్ కు ఓటింగ్ శాతం అత్యల్పంగా చెప్పాను కదా 2000 సార్వత్రికలో అత్యధికంగా అత్యల్పంగా నమోదైందని ఇందుకు సంబంధించిన ఎలక్షన్ కమిషన్ అట్లాస్ 2024లో విడుదల చేసింది 2024 ప్రకారం మనకి ఇదే అనమాట. అయితే 2014 లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలో మొదటిసారిగా నోటాను ప్రవేశపెట్టారు. ఆల్రెడీ మనం స్టేట్మెంట్ ఇచ్చాం. 2014 ఎన్నికల్లో అత్యధికంగా నోటాకు ఇది 1.0. ఇక్కడ ఏం పర్సెంటేజ్ నెంబర్లు ఏం గుర్తుపెట్టుకోకండి, ఎప్పుడు నెంబర్లు గుర్తుపెట్టుకోకండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకేనా? 2024 ఎన్నికల్లో 0.99. ఈ 0.99 కి 0.18 కి మధ్యలో ఉన్నదే 2019 ఎలక్షన్స్ నోటా పర్సెంటేజ్. ఓకేనా? రైట్. అయితే 2024 నోటాకు అత్యధికంగా బీహార్ 2% వచ్చిందట అప్రాక్సిమేట్లీ. ఆ తర్వాత దాద్రా నగర్ 2%, సెకండ్ ప్లేస్ లో 2.06, పెద్ద మార్జిన్ ఏం లేదు. గుజరాత్ కి 1.58. ఓకేనా? నెంబర్లు గుర్తు పెట్టుకోవద్దు. ఐ రిపీట్ వన్స్ అగైన్, జస్ట్ కాన్సెప్ట్ గుర్తు పెట్టుకోండి. ఓకేనా? నాగాలాండ్ కేవలం అది తక్కువ, ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ క్రింది ఇచ్చిన అంశాలు పరిగణించి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. ప్రకటన ఏ. చూడండి, ఈ ఏదైతే ఉందో ఎసర్షన్ అండ్ రీజనింగ్ వచ్చేటప్పటికి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ప్రకటన ఏ. ఒక నిర్దిష్ట విధానంలో చట్టాలు రూపొందించాలని చట్టసభలు తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తెలియజేసినట్ట. అంటే సుప్రీంకోర్టుని ఎవరైనా వెళ్ళి సార్ ఈ చట్టాలను సరిగ్గా చేయట్లేదు, మీరు గైడెన్స్ ఇవ్వండి అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీకు ఎలాంటి చట్టాలు కావాలో మేమేమి గవర్నమెంట్కి ఏమి గైడెన్స్ చేయలేము అని చెప్పింది అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టం బాగాలేదు ఆ చట్టం బాగాలేదని ఎవరు పడితే వాళ్ళు ఓకేనా సుప్రీంకోర్టుకి పిల్లు వేశారు అనుకోండి, అప్పుడు చెప్పింది అనమాట, మాకు అంత టైం లేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, మా పని మనం చేయనిమ్మని. ఓకేనా? వివరణ. చట్టాలు చేసేటప్పుడు పార్లమెంట్ అన్ని కోణాలను పరిశీలిస్తుందని. చూసారా? పార్లమెంట్ అంటే సుప్రీం ఎవరు? చట్టాలు చేయడంలో సుప్రీం ఎవరు? పార్లమెంటే కదా. సో స్టేట్ వైజ్ అయితే అసెంబ్లీ ఉంటది. అయితే రిట్ అధికార పరిధిలో హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ ఒక నిర్దిష్ట పరిధిలో చట్టం చేయాలని చట్టసభలో చెప్పాను కదా, రిట్స్ ఉంటాయి కదా. ఈ రిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిట్ల ప్రకారం సుప్రీంకోర్టు ప్రభుత్వాలకి గైడెన్స్ ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో చట్టం ముందు ఎవరైనా కోర్టు దోషిని 24 లోపు ప్రవేశపెట్టాలని, అలా ఎవరైనా కొన్ని రిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిట్స్ ప్రభుత్వానికి ఇస్తుంది. అలా ఇచ్చినంత మాత్రాన మేమేమి చట్టాలని కూడా ఇలా రూపొందించలేమని చెప్పడం జరిగిందంటే. అయితే ఈ స్టేట్మెంట్ రైటేనా? ఓకే. ప్రకటన ఏ రైట్, వివరణ బి రైట్. అయితే దీనికి ఇది సరైన వివరణ కాదా? 100% వివరణే. ఇక్కడ ఏదైతే చెప్పింది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చింది. సో దీన్ని బట్టి ఆన్సర్ ఏంటి? ఏబి రెండు సరైనవే, ఏకి బి సరైన వివరణ. ఓకే, దాని ఎక్స్ప్లెనేషన్. ఈ తీర్పు జస్టిస్ బిఆర్ గవాయ్. చూడండి, ఇది కూడా బాగా వార్తల్లోకి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక చట్టం సరిగ్గా లేదనుకోండి, దాని మీద సుప్రీంకోర్టు ఎవరైనా వెళ్ళారు అనుకోండి, ఆ చట్టం సరైనది కాలేనప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు తీర్పుని మళ్ళీ ఇంకొకరు క్రాస్ చేసి ఇంకొక తీర్పుని రావచ్చు. అర్థమైనా? ఇటీవల కాలంలో ఏపీపీఎస్సి, ఈ రోజు ఏపీపీఎస్సి ఎగ్జామ్, రేపు జరగాల్సిన ఎగ్జామ్ ఏమైంది? పోస్ట్ పోన్ అయింది. నాట్ క్యాన్సిల్, పోస్ట్ పోన్ అయింది. దీనికన్నా ముందు జార్ఖండ్ ప్రభుత్వం ఇలాగే రాష్ట్ర విధానంలో సరైన లోపాలు ఉండడంతో ఎగ్జామ్ పెట్టింది, జాబులు ఇచ్చేసింది, అది రద్దు చేసింది. సో అందుకని దాన్ని బేస్ చేసుకొని ఓకేనా, దాన్ని చూపించి మనం వెళ్తామనే ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దీని తీర్పు ఇప్పుడు March 11 ఉంది. అప్పుడు అఫీషియల్ డిక్లరేషన్ తీసుకుంటారు. సో అందాక కేశవానంద్ భారతి కేసు గురించి మీకు తెలుసు. అక్కడ ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ నేను పాలిటిక్ క్లాసులకు వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇక్కడతో దీన్ని ఆపుతున్నా. అందుకనే ఈ పాయింట్ ఎవరైతే ఈ గవాయ్ అగస్టిస్ జార్జ్ మసీహ్ ఎవరైతే వీళ్ళు ఇచ్చి తీర్పు ఇచ్చారో దాన్ని ఒకసారి నోటీస్ చేసి బలంగా గుర్తుపెట్టుకోండి. ఇదైతే ప్రాపర్ తీర్పే. ఇంకా ఏమైనా కాంట్రడిక్షన్ వస్తే తర్వాత చూడొచ్చు. నెక్స్ట్ చూద్దాం. 3వ క్వశ్చన్. దేశంలో తొలి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం కి సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో సరైన అంశాన్ని గుర్తించండి. ఓకేనా? ఎప్పుడు కూడా మీరు టెక్నికల్ వర్డ్స్ ని రౌండ్ అప్ చేసుకోవాలి. అయితే ఈ మ్యూజియం కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎర్త్ సైన్స్ మంత్రి జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో మాసం భవన్ లో ప్రారంభించారు. రైటేనా? షూరా? ఈయన కరెక్టేనా? ఎర్త్ అండ్ సైన్స్ జితేంద్ర సింగ్ రైటేనా? ఓకే, రైట్. అయితే న్యూఢిల్లీ మాసం భవన్ లో ప్రారంభించారు. అయితే ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ IMD శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఇది కూడా రైటే కదా? రైట్ రాంగ్? ఓకే, వెరీ గుడ్. ఇది శత జయంతి కాదు, 150 years. 150 years అయితే ఇక్కడ స్టేట్మెంట్ రైట్ అవుద్ది. దీన్ని బట్టి మనకు సరైన అంశాలు అడిగాడు కాబట్టి స్టేట్మెంట్ ఏ, ఐ మీన్ 1 ఆన్సర్ రైట్. దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి. సో
దేశంలో తొలి ఎప్పుడు కూడా సూపర్లేటివ్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. దేశంలో తొలి, ప్రపంచంలో తొలి, రాష్ట్ర, మొట్టమొదటి రాష్ట్ర అని ఎప్పుడైనా వచ్చాయి అనుకోండి, అవి మీరు సూపర్లేటివ్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇంపార్టెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? న్యూఢిల్లీలోని ఈ మాసం భవన్ లోని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ మ్యూజియం ను ప్రారంభించారు. రైట్. అయితే ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ 150వ వార్షికోత్సవ సందర్భంగా ప్రారంభించారు. దీన్ని బట్టి మనకు 150 అంటే 2025కి ఒక 150 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 1875. సో ఇది గుర్తుపెట్టుకోమన్న ఉద్దేశం కాదు. ఏంటి ఇది స్టాక్ కదా చదవాలంటే అక్కడ కరెంట్ ఉంది కాబట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో అందుకని మనం క్వశ్చన్ ని క్లియర్ గా, నేను లాస్ట్ టైం చెప్పాను, మనసు పెట్టి చూస్తే మనకు అందులో కాన్సెప్ట్ ని మనం కొంత నేర్చుకోవచ్చు. ఓకేనా? చాలా వరకు క్వశ్చన్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, ఆన్సర్ కి లీడ్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్, బ్రిక్స్ దేశాల కూటమిలో చేరిన దేశాలు చేరిన సంవత్సరాలతో సరిగ్గా జతపరచండి. ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యుఏఈ, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, డి ఇండోనేషియా. క్వశ్చన్ తప్పుంది కదా? తప్పుందా? తప్పేం కాదు. ఇది యూపీఎస్సీ మోడల్. నేను చాలాసార్లు టీజీపీఎస్ఎల్, ఏపీపీఎస్ఎల్కి ఇచ్చాను ఈ స్టైల్. మీకు కూడా అలవాటు చేస్తున్నా, అలవాటు చేసుకోండి. లాస్ట్ టైం కూడా ఇచ్చాను కదా మీకు. రైట్. అయితే ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యుఏఈ ఎప్పుడు జాయిన్ అయ్యాయి? 2023. అంతేనా? 24. 2023లో తీసుకున్న నిర్ణయంలో భాగంగా 2024 ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? January 1st. వెరీ గుడ్. January 1st. ఓకేనా? రైట్. అయితే సౌత్ ఆఫ్రికా ఎప్పుడు? మరి బ్రిక్స్ ఎప్పుడు మొదలైంది? 2009. మరి సౌత్ ఆఫ్రికా మరి అప్పటికే ఉండాలి కదా? అప్పుడు బ్రిక్కే. వెరీ గుడ్. అప్పుడు బ్రిక్ తర్వాత బ్రిక్స్ అయింది. బ్రిక్స్ ఎప్పుడైంది? 2010. ఓకే. రైట్. అయితే తర్వాత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఇది ఎక్కడ? 2009. ఎక్కడ ఫస్ట్ సమిట్ ఎక్కడైంది? బ్రెజిల్. ఓకేనా? రియో డి జెనీరో. లాస్ట్ టైం చెప్పాను. వెరీ గుడ్, సూపర్ సార్, ఎక్స్ట్రాడినరీ. ఇండోనేషియా ఎప్పుడు? 2025. ఎప్పుడు? January 6th. వెరీ గుడ్. January 6th. ఇది ఇంపార్టెంట్. ఈ యూనిట్లోనే ఇది ఇంపార్టెంట్. January 6th అయింది. ఓకే. దీన్ని బట్టి మనకు ఆన్సర్ తెలుసు కదా? ఆన్సర్ 3. ఓకేనా? రైట్. ఏపీఎస్సీ ప్రిలిమ్స్ లో ఇచ్చాడు క్వశ్చన్ బ్రిక్స్ మీద. ఇందులో లేని దేశాలు ఏదని అడిగాడు, ఉన్న దేశాలు ఏదో అడిగాడు సంథింగ్. ఓకే, మనం చూసేద్దాం. బ్రిక్స్ 17వ సదస్సు బ్రెజిల్. బ్రెజిల్ ఎక్కడ? బ్రెజిల్ ఎక్కడ? రియో డి జెనీరో. రియో డి జెనీరో. ఓకేనా? సో నెక్స్ట్ 2025 జూలై 6-7 తేదీలో జరగనున్న ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మీరు ఎగ్జామ్ రాయడానికి ఇంకొక 3-4 నెలల్లో ఇది కరెంట్ అవుద్ది. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. బ్రిక్స్ ఇంపార్టెంట్ ఏరియా. ఇందులో చాలా దేశాలు చేరడానికి రెడీగా ఉన్నాయి. ఎందుకంటే అన్ని చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే దేశాలు కాబట్టి. 17వ బ్రిక్ సదస్సును బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఆతిథ్యం ఇవ్వనుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమే బ్రిక్స్. అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమే బ్రిక్స్ అన్నమాట. అయితే 2024 16వ సదస్సు రష్యాలో జరిగింది. ఎక్కడ? రష్యాలో ఎక్కడ జరిగింది? కజాన్. వెరీ గుడ్, సూపర్ సూపర్, ఎక్స్ట్రాడినరీ బాస్, థ్యాంక్ యూ సో మచ్. 2023 సౌత్ ఆఫ్రికాలో ఎక్కడ జరిగింది? జోహాన్స్బర్గ్. ఓకే, ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. నేను ఉన్నాను కదా, నేను మళ్ళీ చెప్తున్నా. మీరు నన్ను ఫాలో అయితే నేను మీకు చాలా ఇన్పుట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. మీరు తీసుకోవాలి. ఏది కూడా అన్ని పేపర్లో పెట్టాలి, అన్ని నోట్స్లో రాసుకోవద్దు. కొన్ని మన బ్రెయిన్కి పని చెప్దాం. సో సౌత్ ఆఫ్రికా జోహాన్స్బర్గ్ లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే 2024లోని 6 దేశాలు, January 1st నుంచి 6 దేశాలు, ఆ గ్రూప్ కంట్రీస్, ఈ గ్రూప్ కంట్రీస్ చెప్పాను. అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ సౌదీ అరేబియా. అయితే సౌదీ అరేబియా అండ్ అర్జెంటీనా రెండు ఎలిమినేట్ అయిపోయాయి. దానికి జేవియర్ మిల్లీ రీజన్ చెప్పాను అర్జెంటీనాకి. సౌదీ అరేబియా ఇంకా ట్రై చేస్తుంది, అది సోకాల్ రీజన్స్ లో ఆగిపోయింది. తర్వాత ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా ఈ గ్రూప్ లో దేశాలు ఇది ఇక్కడ ఉన్నాయి. చూద్దాం. ఫస్ట్ సభ్య దేశాలు 10: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఈ సౌత్ ఆఫ్రికా. అయితే ఈజిప్ట్ కన్నా ఫస్ట్ ఇరాన్ గుర్తుపెట్టుకోండి, ఈ ఉంది కాబట్టి ఇరాన్, ఇథియోపియా అండ్ ఈజిప్ట్. తర్వాత ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరుగుతుంది? యూఏఈలో జరుగుతుంది. సో ఏదో లింక్ గుర్తుపెట్టుకోండి. నిన్న ఎవరైతే అవినీతిలోని ఫస్ట్ ఉమెన్ ఎవరు? బంగ్లాదేశ్ సోహాలి అఖ్తరా. ఓకే, ఒకసారి నోటీస్ చేయండి. నెక్స్ట్ జనరేషన్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్
ఎంపవరింగ్ సిటిజన్స్ థీమ్ తో ఈ సంవత్సరంలో జరిగిన IIAS DARPG కాన్ఫరెన్స్ 2025కి సంబంధించి ఈ క్రింది ఇచ్చిన అంశాల్లో తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి. ఓకేనా? ఈ కాన్ఫరెన్స్ మన దేశంలో తొలిసారి నిర్వహించారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే తొలిసారి మొట్టమొదటి స్టార్టింగ్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవడానికి ఛాన్స్ ఉంటాయి. IIAS DARPG అనగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్. ఓకేనా? రైట్. సో ఇది రైటేనా? రైటే. మీరు రైట్ అన్నా రైట్ అరవకపోయినా నేను అనేస్తున్నా, ఎందుకంటే ఖచ్చితంగా రైట్. ఈ కాన్ఫరెన్స్ మన దేశంలో తొలిసారి నిర్వహించడం జరిగింది. కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించారు. స్టేట్మెంట్ రైటా రాంగా? రాంగ్. ఈ జితేంద్ర సింగ్ కరెక్టే కానీ SNT కదా. అయితే ఈ కేంద్ర సమాచార మరియు ప్రసార ఎవరు? అశ్విని వైష్ణవ్ అనమాట. ఓకేనా? ఈయన రైల్వే కూడా ఈయనే. ఓకేనా? రైల్వే కూడా. ఇదేం పెద్ద ఏమి జీకే, ఇదేం గుర్తుపెట్టుకోకండి. కాకపోతే ఇక్కడ మీకు ఈ సందర్భంలో ఎలా అంటే మనకు తెలియకుండానే కొన్ని నేర్చేసుకోవాలి. రైట్. ఈ కాన్ఫరెన్స్ ఫిబ్రవరి 10-14 మధ్య నిర్వహించారు. స్టేట్మెంట్ రైటేనా? రైటే. సో ఇది ఎంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఒక స్టేట్మెంట్ పెట్టాలి కాబట్టి అలా పెట్టాను. సో దీన్ని బట్టి మనకి ఏంటి రాంగ్ ఆన్సర్ ఇది. మనకేమి అడిగాడు? తప్పుగా ఉన్న అంశాలను అడిగాడు. దేర్ఫోర్ క్వశ్చన్ ఆన్సర్ 3. నెక్స్ట్. ఓకే. నోట్. అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే సమాచారం మరియు ప్రసార ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిగాను చాలా పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఓకేనా? జితేంద్ర సింగ్ కేంద్ర SNT మరియు ఎర్త్ సైన్సెస్. ఓకేనా? సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇంపార్టెంట్ ఎక్కువ సమిట్స్ కి అటెండ్ అవుతుంటాడు, అందుకని గుర్తుపెట్టుకోండి. ఈయన ఇంపాక్ట్ ఏది? రైల్వే ఉంది కదా, రైల్వే ఈ సమాచార ఏమైనా బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కువ సమిట్స్ కి వెళ్ళరు. ఈయన ఎక్కువ సమిట్స్ కి వెళ్తుంటారు. జితేంద్ర సింగ్ ఎక్కువ వస్తుంటారు మళ్ళా మీకు రిపీటెడ్ గా. ఇటీవల పైలట్ల కోసం ఎలక్ట్రానిక్ పైలట్ లైసెన్స్. ఓకేనా? ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ పైలట్ల కోసం ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ తప్పుగా పడ్డది. ఓకే. వ్యవస్థను ప్రారంభించిన 2వ దేశంగా మన దేశం నిలవగా ఈ వ్యవస్థను ప్రారంభించిన మొదటి దేశం ఏది? చైనా. రైట్. ఓకేనా? ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్. ఓకేనా? పైలట్ల కోసం ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్. గా ఇందులో ఇంపార్టెంట్ ఏదో చెప్పేస్తారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పైలట్లకి ఎలక్ట్రానిక్ పైలట్ లైసెన్స్ ఫిబ్రవరి 20న ప్రారంభించారు. ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఇది ఇంపార్టెంట్. ఏది? ఎలక్ట్రానిక్ పైలట్ లైసెన్స్. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ చైనా, సెకండ్ మందే కాబట్టి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ వ్యవస్థను ప్రారంభించిన మొదటి దేశం చైనా కాగా రెండో దేశం భారతదేశంగా నిలిచింది. ఇది చాలా సురక్షితమైంది. రైట్. భౌతిక లైసెన్సుల స్థానంలో ప్రవేశపెడతారు. ఓకేనా? భౌతిక లైసెన్స్ అంటే ఇప్పటి వరకు లైసెన్సులు ఎలాగా ఫిజికల్ గా ఉండేవి, ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ మోడ్ లో. ఓకేనా? ఎలక్ట్రానిక్ మోడ్ లో దీన్ని మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేస్తారు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్స్ ఆమోదించబడి ఇది పారదర్శకంగా పనిచేస్తుంది. ఓకేనా? ఇంటర్నేషనల్ సివిల్ ఏవియన్స్ తో యాక్సెప్టబుల్ లేదనుకోండి, ఈ లైసెన్స్ కి వ్యాలిడిటీ ఉంటుందా? వ్యాలిడిటీ ఉంటుందా? ఉండదు. ఓకే. ఇటీవల వార్తలకు వచ్చిన ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ కి సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో సరైన అంశాలని గుర్తించండి. రైట్. సరైన అంశాలు గుర్తించండి. చూడండి, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్లాసిఫికేషన్ చేస్తుంటది. ఆ క్లాసిఫికేషన్ ఏం చేస్తుంది ఇందులో అనమాట? ICD-11 పేరుతో చేస్తుంటది. అదేంటో ఒకసారి చూసేద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా వ్యాధి గణాంకాల నమోదు, విశ్లేషణ వంటి అంశాలతో ICD-11 పేరుతో ఒక నివేదికను విడుదల చేస్తుంది. ఓకేనా? ఇందులో భాగంగానే ఈ స్టేట్మెంట్ రైటే కదా? రైటే. ఈసారి ఈ జాబితాలోకి సాంప్రదాయ వైద్య రీతులకు స్థానం కల్పించబడింది. రైట్. ఓకే. తాజాగా ప్రవేశపెట్టిన ICD-11 లో సరికొత్త మాడ్యూల్ ను ప్రవేశపెట్టినప్పుడు దేశీయ వైద్య రీతులైన ఆయుర్వేద, సిద్ధ, యునానిలకు స్థానం కల్పించారా లేదా? మీరు కరెంట్ అఫైర్స్ చూసారు కాబట్టి కల్పించింది. ఓకే. దేశంలో వైద్య రీతులైన ఆయుర్వేద, సిద్ధ, యునానిలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోనికి వస్తాయి. రైట్ అన్న స్టేట్మెంట్? రాంగా? ఎందుకు రాంగ్? వెరీ గుడ్, సూపర్. ఇక్కడ ప్లేస్ లో ఇది ఆయుష్ ఉంటే ఈ స్టేట్మెంట్ కూడా రైటే. ఓకేనా? సో దీన్ని బట్టి మనకి ABC రైట్ కాబట్టి ABC ఎక్కడ ఉంది ఎత్తుకోవాలి. ఆప్షన్ 2 రైట్. ఓకే.
ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి. ఆయుర్వేద, సిద్ధ, యునాని ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయట, ఆల్రెడీ చెప్పాం మనం. సో చూడండి వార్తల్లో ఒకసారి ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇది యాక్చువల్ ఇది ఓకేనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా విడుదల చేసిన గణాంకాల నమోదు, విశ్లేషణ, వ్యాఖ్యానాల సంకలనం ISD 11 తో సాంప్రదాయ వైద్య రీతులకు స్థానం కల్పించింది. దీనికి సంబంధించి తాజా ICD కొత్త మాడ్యూల్ ప్రవేశపెట్టారు. దీంతో దేశీయ వైద్య రీతులైన ఆయుర్వేద, సిద్ధ, యునానీలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సేమ్, కాకపోతే ఒకసారి మీకు క్విక్ రివిజన్ ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ పెట్టాను. పదే రిపీటెడ్ గా చూస్తే పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోద్ది ఓకేనా. రైట్, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి 20న, ఇదంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ క్యాజువల్ గా మీకు పెట్టడం జరిగింది. అంటే ఫిబ్రవరిలో ఎలక్షన్స్ అయ్యాయని గుర్తించడం కోసం ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తాకు ఢిల్లీ హాట్ కేక్ కాబట్టి దాని మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. రేఖా గుప్తాకు సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో సరైన అంశాలు గుర్తించండి. ఈమె ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి, రైటేనా? రైట్. ఫస్ట్ ఎవరు? సుష్మా స్వరాజ్. ఓకే గుడ్. సెకండ్ షీలా దీక్షిత్, తర్వాత అతీషా. ఓకే గుడ్, మంచిగా మీరే నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. 2 బి, ఈమె సాలిమార్ బాగ్ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థి వందన కుమారిపై. ఇది కూడా ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్ అడగొచ్చు, ఇలా అడగొచ్చు, ఈ మధ్యలో అడుగుతున్నారు ఎందుకంటే ఈమె ముఖ్యమంత్రి కదా, అందుకని వందన కుమారి మీద గెలుపొందారు కాబట్టి ఇంపార్టెంట్. మోర్ ఓవర్ ఈమె 2 సార్లు ఓడిపోయింది. డైరెక్ట్ ఫస్ట్ ఎమ్మెల్యే డైరెక్ట్ సీఎం. సో అందుకని ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం దేశంలో ఈమెతో పాటు మరో 2 మహిళా ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారు. ఒకరేనా? వెరీ గుడ్, వెస్ట్ బెంగాల్. గుడ్, సూపర్. సో మరొకరే అంటే దీన్ని బట్టి స్టేట్మెంట్ రాంగ్, గుర్తిస్తే సరిపోద్ది, ఇంకేముంది. ఈమె తొలిసారి 2025 ఎన్నికల్లో గెలిచి ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఎన్నికవడం విశేషం. దీనికన్నా ముందు ఆమె కార్పొరేటర్ గా గెలిచింది అంతే. సో డైరెక్ట్ గా 2014, 2019 2 ప్లేస్ కూడా సేమ్ ఈ సాలిమార్ బ్యాగ్ నుంచే పోటీ చేసి ఓడిపోయింది. ఒక్కొక్కసారి ఎక్స్ప్రెషన్ దాన్ని కూడా. ఓకే, ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఫిబ్రవరి 19న ఎన్నికయ్యారు, 20న ప్రమాణ స్వీకారం చేశారు. ఓకే, 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సాలిమార్ బాగ్ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థి వందన కుమారి గెలిచారు. 2015, 2020 ఢిల్లీ ఎన్నికల్లో సాలిమార్ స్థానం పోటీ చేసి ఓడిపోయారు. ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా ఈమె నిలిచారు. గతంలో 3 మహిళా సీఎంలు పనిచేశారు. వీరిలో సుష్మా స్వరాజ్ బీజేపీ, షీలా దీక్షిత్ నేషనల్ కాంగ్రెస్. ఓకేనా? ఓకే, కాంగ్రెస్ అండ్ ఆప్ అతీషా. ఎప్పుడు అతీషా అయ్యారు? ఈయన జైలుకి వెళ్ళాడు కదా, అప్పుడు ఈమె సో ఆప్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈమె లక్కీ పర్సన్ అనమాట ఈమె. ఓకే, ఈమె కూడా లక్కీ పర్సన్. ఎవరు? మన రేఖా గుప్తా. రైట్. దేశంలో 18వ మహిళా ముఖ్యమంత్రిగా ఈమె నిలిచారు. 18th ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుచేత కృపలని పనిచేశారు. ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ అవేర్నెస్ కోసం, అవగాహన కోసం పెట్టిందే. ప్రస్తుతం దేశంలో 2 మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒకరు మమతా, నెక్స్ట్ రేఖా. రైట్. 9th క్వశ్చన్, దేశంలో తొలి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పేరుతో GCC పాలసీ 2025ను ఆవిష్కరించిన రాష్ట్రం ఇది. ఓకేనా? మధ్యప్రదేశ్. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ దేనికోసం? వెరీ గుడ్, సూపర్. దీన్ని ఎకానమీ అప్లిఫ్ట్ చేయడం కోసం. ఓకేనా? వెరీ గుడ్. ఓకే, దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో తొలి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఓకేనా పాలసీ 2025ని ఆవిష్కరించింది. ఎకానమీ వృద్ధి కోసం దోహదపడుతుంది, ఎకానమీని అప్లిఫ్ట్ చేయడం కోసం రాష్ట్రం తీసుకున్న చొరవ ఇది. ఓకేనా? దీని సక్సెస్ అయితే మొత్తం మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో అవుతాయి. రైట్. ఇటీవల వార్తలోకి వచ్చిన ఎన్నికల సంఘం సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో సరైన అంశాలను గుర్తించండి. ఓకేనా? ఎలక్షన్ కమిషన్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, చాలా అంటే చాలా. దేశ ఏమంటారు స్ట్రక్చర్ ని మార్చేస్తుంది ఎలక్షన్ కమిషన్ పర్ఫెక్ట్ గా జరిగితే. దేశ 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ ఈ నెలలో బాధ్యతలు స్వీకరించారు. రైటా? 26. వెరీ గుడ్. 26 నిర్వహించి అయిన పదవిలో 2029 జనవరి 26 వరకు. రైటేనా? రైటే. నేను ఏదైతే మీకు ఇచ్చానో దానిలో 26 అని పడ్డది, 2029 కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? ప్రస్తుతం ఎన్నికల కమిషనర్లుగా వివేక్ జోషి, సుఖ్బీర్ సింగ్ సంధులు ఉన్నారు. ఓకేనా? వీళ్ళిద్దరు ఉంటారు. అయితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇక్కడ. ఎన్నికల కమిషనర్స్ ఎంతమంది దేశంలో?
ముగ్గురు, అందులో ఒకరు ఎన్నికల ప్రధాన కమిషనరు, ఇద్దరు కమిషనర్స్. అయితే మనకి 1950 ఎలక్షన్ కమిషన్ దాని ప్రకారం ఒకరికి ప్రధాన కమిషనర్ ఉంటే 1989లోని అక్టోబర్లో, ఎగ్జాక్ట్లీ ఐ థింక్ సో అక్టోబర్, అప్పుడు ఏం చేశారంటే ఒక చట్టం తీసుకొచ్చారు 1989 అక్టోబర్ 26 సంథింగ్. ఓకేనా? సో అక్కడ డేట్ ఇంపార్టెంట్ కదా. 1989 చట్టం ప్రకారం ఏం చేశారు, బహుళ అంటే ఎక్కువ మంది కమిషనర్స్ తో పాటు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండాలని తీసుకొచ్చారు. కానీ ఈ చట్టం ఎప్పటి వరకు పనిచేసింది, 1919 జనవరి వరకే అమల్లో ఉందన్నమాట. తర్వాత మళ్ళీ ఏమైంది, 1993, ఇది ఎవరు రాసుకోవద్దు, జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం ఇస్తున్నా. 1993, ఈ 1993లో అప్పుడు ముగ్గురు కమిషనర్స్ తో పాటు ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ తర్వాత 2023లో ఒక ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఏదైతే చట్టం తీసుకొచ్చిందో దాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఎక్స్ప్లెనేషన్ లో చూపిస్తాను. సో దీన్ని బట్టి చూడండి, ఏ ఇది తప్పు అండ్ బి రైట్. వివేక్ జోషి ఈ మధ్య ఈయన కూడా కమిషనర్ ఇటీవల ఎన్నికయ్యాడు. సుఖ్బీర్ సింగ్ సంధులు కూడా ఉన్నారు ప్రెజెంట్ ఎలక్షన్ కమిషన్ తో పాటు ఇద్దరు కమిషనర్స్. అయితే దీన్ని బట్టి ఆన్సర్ ఏంటి మనకి, బి, ఐ మీన్ 2. నెక్స్ట్, ఈ క్రింది ఇచ్చిన అంశాలను పరిగణించి సరైన సమాధానాన్ని గుర్తించండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆపరాదని సుప్రీంకోర్టు తెలిపిందట. స్టేట్మెంట్ ఏంటి, రైట్ రాంగా? రైట్. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్లును నిలిపే అధికారాన్ని కలిగి ఉంటారట. ఏది రైట్ ఇందులోని? ఈ స్టేట్మెంట్ కూడా రైటే. అయితే ఏంటంటే బిల్లుల్ని ఆపొచ్చు, ఈయనకి రైట్ ఉంది ఆర్టికల్ 200 ప్రకారం. అయితే ప్రతి బిల్లు కూడా ఒక టార్గెట్ చేసి ఆపారు అనుకోండి, అప్పుడు ఎవడొకడు సుప్రీంకోర్టుకి వెళ్తారు కదా, అప్పుడు సుప్రీంకోర్టు స్పందిస్తుంది. అలా ఎలా పడితే అలాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీ ఆమోదించే బిల్లులను గవర్నర్ ఆపరాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఏదో కన్సర్న్ రీజన్ చెప్పాలి, రీజన్ చెప్తే వీళ్ళు తిరిగి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి పెడతారు. ఒకసారి కదా ఉంది ఛాన్స్. ఏదైతే ఆర్టికల్ 200 ప్రకారం బిల్లుని ఆపే అధికారాన్ని కలిగి ఉంటాడు. రైట్. ఒక్కసారి ఇటీవల తమిళనాడు గవర్నర్, ఓకేనా, ఆర్ఎన్ రవి సార్ ఏదైతే చేశారో ఇలాంటి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి సుప్రీంకోర్టు అబ్బాయి ఇలా చేయకూడదురా నాన్న అని చెప్పి ఒకసారి మంచిగా స్మార్ట్ గా ఒకసారి చెప్పిందనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనువాద సర్వీస్ లో భాగంగా ప్రస్తుతం ఉన్న 10 భాషలతో పాటు మరో 6 భాషలను చేర్చగా ఈ క్రింది ఇచ్చిన వాటిలో లేని భాషను గుర్తించండి. సంతాలి. మీరు ఇంకెంత ఫాస్ట్ గా చెప్పితే నేనేం చెప్పాలి. రైట్, గుడ్. అయితే ఇక్కడ ప్రెజెంట్ మనం ఎన్ని అనువాద భాషలు ఉన్నాయి, 10 ఉన్నాయి. ఇంకో 6 యాడ్ చేశారు. ఒకసారి చూసేద్దాం అవి కూడా. ఓకే చూడండి, లోక్సభ అనువాద సర్వీస్ 6 భాషల్లో, లోక్సభ స్పీకర్ 6 భాషల్లో బోడో, డోగ్రీ, మైథిలి, మణిపురి, ఉర్దూ, సాంస్క్రిట్ ని కూడా యాడ్ చేశారు. ఓకేనా? ప్రస్తుతం 10 భాషల్లో ఏమున్నాయి, అస్సామీ, బెంగాలీ, గుజరాత్ అండ్ కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబ్, తమిళ్ అండ్ తెలుగు. సో మన తెలుగు కూడా ఉంది. 13th క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం బలవంతపు మత మార్పిళ్లు లవ్ జిహాద్ వేరు భాగాలు చెందిన 7 మంది అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. ఓకే గుడ్, మహారాష్ట్ర. జీజీపీ సంజయ్ వర్మ చదివే ఉంటారు. సో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మేబీ ఈ లవ్ జిహాదీ గురించి ఏదైతే తీసుకొచ్చాడో వేరు విభాగాలకు చెందిన 7 మంది అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని తీసుకొచ్చిన రాష్ట్రం కాబట్టి సో ఖచ్చితంగా దాని గురించి అది బాగా ఏమైనా క్రియేట్ చేసింది అనుకోండి ఇంపాక్ట్, అప్పుడు ఎవరో ఈ సంజయ్ వర్మ లైమ్ లైట్ లోకి వస్తాడు. అందుకని అక్కడ పేరు పెట్టలేదు, కానీ గుర్తు పెట్టుకోండి, సంజయ్ వర్మ దీనికి నేతృత్వం వహిస్తారు. ఎవరు? ఇది మహారాష్ట్ర డీజీపీ. ఓకేనా? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. రైట్. లవ్ జిహాదీ అనగా హిందూ యువతులను ప్రేమించి పెళ్లి చేసుకొని ముస్లిం మతంలోకి మార్చడం. నెక్స్ట్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన RKTSM కి సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో సరైన అంశాలను గుర్తించండి. RKTSM అనగా రూపీ కయత్ అంటే ఏంటి? వెరీ గుడ్, మయన్మార్ కరెన్సీ. సూపర్. ట్రేడ్ సెటిల్మెంట్ మెకానిజం. ఓకేనా? ఈ RKTSM అంటే రూపీ కయత్ ట్రేడ్ సెటిల్మెంట్ మెకానిజం. ఓకేనా?
నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ రైట్. ఫార్మాసిటికల్స్, అగ్రికల్చర్, పెట్రోలియం రంగాల్లో వాణిజ్య అన్వేషణకు భారత్ మయన్మార్ల మధ్య ఒప్పందం దృష్ట్యా దీన్ని ప్రారంభించారు. ఓకేనా? సో స్టేట్మెంట్ రైట్. ఎందుకు మయన్మార్ కి మనకి మధ్యలోని ఈ ట్రేడ్ సెటిల్మెంట్ మెకానిజం ని తీసుకురా. చూడండి, పరస్పరం వృద్ధిని సాధించడం ఒప్పందం ముఖ్య ఉద్దేశం. మయన్మార్ కరెన్సీ మయన్మార్ కయాత్. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇటీవల మన దేశంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL బ్రిక్స్ కూటమిలోని ఏ దేశ ఆయిల్ కంపెనీతో ఇది 14 సంవత్సరాలకు గాను ఒప్పందం కుదుర్చుకుంది? ఏది? UAE బ్రిక్స్ లో ఉందా? ఉంది. ఎప్పుడు చేరింది ఇది? 2024 జనవరి 1. ఇదెప్పుడు? ఇరాన్ ఎప్పుడు? సేమ్. ఈజిప్ట్ ఎప్పుడు? సేమ్. బ్రెజిల్ 2009. ఓకేనా? UAE ఒప్పందం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL మరియు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ADNOC మధ్య LNG లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ సరఫరాకు ఒప్పందం కుదిరిందట. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. రైట్. ఇండియా ఎనర్జీ వీక్ 2025. ఓకేనా? IEW సదస్సు సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో సరికాని అంశాలని గుర్తించండి. సో ఈ సదస్సు వారోత్సవాలు ఫిబ్రవరి 2వ వారంలో. ఫిబ్రవరి 2వ వారం అంటే 11, 14 మధ్యలోని. కానీ వారోత్సవాలు కాబట్టి మనం ఈ 2వ వారం అని ఇవ్వడం జరిగింది. రేపు క్వశ్చన్ కూడా అలాగే ఇస్తాడు. ఓకేనా? మాక్సిమం 4 days జరిగింది. 11, 12, 13, 14. కానీ వారోత్సవాలు కాబట్టి ఢిల్లీలో నిర్వహించారు. దీని మీద ఫోకస్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం, ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ఇండస్ట్రీ వీళ్ళిద్దరూ సంయుక్తంగా నిర్వహించారు. లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి వార్షికంగా 500 గిగావాట్ల హరిత హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయాలి. అదేవిధంగా లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి 5 మిలియన్ల టన్నుల రెన్యూబుల్ ఎనర్జీని సాధించాలి. ఆపోజిట్. వెరీ గుడ్. దానికి రీజన్ ఏంటంటే చాలా సింపుల్ టెక్నిక్. ఇక్కడ మనకి చూడండి, గిగావాట్లు అనేది దేంట్లో కొలుస్తారు? రెన్యూబుల్ ఎనర్జీ. అంటే ఇది కంప్లీట్ గా దీనికి సంబంధించింది. తర్వాత 5 మిలియన్ టన్నులు హరిత హైడ్రోజన్. సో ఇక్కడ ఎలా ఫోకస్ చేయగలిగితే బ్రెయిన్ లోని బలంగా గుర్తుంటది. సో అందుకని ఇలా ట్విస్ట్ చేయగలిగి మొత్తం ఇన్ఫర్మేషన్ తప్పు స్టేట్మెంట్లు లేవు. మీరు నోటీస్ చేయగలిగితే దీన్ని ఇటు దాన్ని అటు మార్చుకుంటే ఆ స్టేట్మెంట్స్ కూడా ఈ 2 లక్ష్యాలు. ఆ లక్ష్యాలు ఇలా ఫ్రేమ్ చేసి పెట్టాను. పర్మనెంట్ గా ఆ క్వశ్చన్ పేపర్ లోని కంప్లీట్ గా చూసుకోండి. 1 వీక్ ఎటు పోదు. అందులో కూడా అంత మీకు తెలిసినవి అన్ని. ఓకేనా? రైట్. ఇండియా ఎనర్జీ వీక్ 2025. ఈ ఇండియా ఎనర్జీ వీక్ 2025 సదస్సు వారోత్సవాలు న్యూఢిల్లీలోని 11 నుంచి 14 వరకు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. నిర్వహించింది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం. ఇది కొద్దిగా ఇంపార్టెంట్. అండ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ఇండస్ట్రీ FIPI. ఓకే, లక్ష్యాలు చెప్పాను కదా. 2030 నాటికి వార్షికంగా 5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్. 2030 నాటికి GW గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ. రైట్. 17th క్వశ్చన్. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో సరైన అంశాలను గుర్తించండి. ఇంధన భద్రతకు, కర్బన ఉద్గారాల తగ్గింపుకు అణుశక్తి కీలకంగా మారిన నేపథ్యంలో అత్యాధునిక అణు రియాక్టర్లు సంయుక్తంగా నిర్మించాలని భారత్ ఫ్రాన్స్ తో ప్రాథమికంగా ఒప్పందం కుదుర్చుకుంది. స్టేట్మెంట్ రైట్ రాంగా? ఈ స్టేట్మెంట్ రైట్. 2025 భారత్ ఫ్రాన్స్ నవకల్పనల సంవత్సరంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు. స్టేట్మెంట్ రైట్ రాంగా? 100% రైటే. దీన్ని గుర్తుపెట్టుకోండి. 2026 వరకు ఇది లైవ్ లో ఉంటది. గుర్తుపెట్టుకోండి. నవకల్పనలో ఇన్నోవేషన్స్. ఓకేనా? ఫ్రాన్స్ లాంటి మంచి బలమైన దేశం మనది కూడా పెద్ద బలం. ఫ్రాన్స్ కన్నా మనదే ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు. కానీ ఫ్రాన్స్ కూడా డెవలప్డ్ కంట్రీ. నరేంద్ర మోడీ చేసిన ఫారెన్ పాలసీలో భాగంగా ఫ్రాన్స్ లోని మన కొన్ని ఒప్పందాల్లో దాన్ని ఉద్దేశించి అంటే 2026 వరకు కూడా ఈ ఇన్నోవేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుకని నవకల్పనలో 2026 నవకల్పనల సంవత్సరంగా కూడా నిర్వహించుకోవాలని చేశారు. అంటే మన బాండింగ్ ఇంకా పెరుగుతుందనే విషయం మీరు ఇక్కడ గమనించాలి. ఓకే, శత్రు భీకరమైన F-35 ఆల్రెడీ మనకి ఇది ఎక్కడొచ్చింది? F-35 లాస్ట్ వీక్ వచ్చింది. మొదటి సమిటా. సో అక్కడ వస్తుంది. ఓకేనా? సో అక్కడ రష్యా తాలూకా అదొకటి F-35 రెండు వస్తాయి ఇక్కడ వచ్చి చేస్తాయి. అందుకని నోటీస్ చేయాలి. ప్రతిదీ కూడా కౌంటే.
సో శత్రు భీకరమైన F-35 యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ వచ్చిందో ఏరో ఇండియా రైట్, ఏరో ఇండియా సమిట్, దానికి అక్కడ ఇది వస్తుంది. సో అప్పుడు అది చూసిన తర్వాత అమెరికా తర్వాత వెళ్ళారు కదా, మన మోదీ వెళ్ళి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే అమెరికా నుండి చమురు గ్యాస్ కొనుగోళ్లు పెంచడానికి ఒప్పందం కుదిరింది. చమురు గ్యాస్ అమెరికా దగ్గర ఉందా లేదా? ఉంది. సో దాంతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది, పెంచడం జరుగుతుంది పెంచడానికి. ఓకేనా? సో రైట్. సో దీన్ని బట్టి ఏంటి ఆన్సర్ ఏంటి? 5 అన్ని. ఓకే, నెక్స్ట్ అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకం ఈ క్రింది ఇచ్చిన ఏ అంశానికి సంబంధించింది? మోదీ అమెరికా పర్యటనలో భాగంగా యుఎస్ఏ జాతీయ భద్రతా సలహాదారు మైకెల్ వాల్జ్ తో సమావేశానికి సంబంధించింది. ఇది రైటే, స్టేట్మెంట్ రైటే, కానీ దీంతో సంబంధం లేనిది. ఈ స్టేట్మెంట్ కూడా రైటే, కానీ దీంతో సంబంధం కానిది. ఓకేనా? చూడండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యుఎస్ఏ డిఓజి అధిపతి ఎలాన్ మస్క్, కరెక్టేనా? ఇది ఎలాన్ మస్క్ కరెక్టే. అదే ప్రధాని మోదీతో భేటీకి సంబంధించింది. స్టేట్మెంట్ రైటే, కానీ దీనికి సంబంధించింది కాదు. రైట్, గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్ లో మొట్టమొదటి ఏ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ తో పాటు కోచ్ చైర్ బాధ్యతలు చేపట్టిన దానికి సంబంధించింది. కరెక్టే కదా? కరెక్టేనా? దానికి సంబంధించింది కదా, మరి దీనికి సంబంధించింది ఏంటి? వెరీ గుడ్. అమెరికా అధ్యక్షుడు మోదీకి 2016-20 మధ్య పాల్గొన్న కీలక ఘట్టాలు సంబంధించి ఫోటోలు సంబంధించింది. ట్రంప్ ఏం చేశాడట? 2016 నుంచి 20 వరకు 4 సంవత్సరాలు అధ్యక్షుడు ఉన్నాడు కదా, మంచిగా ఫోటోలు దిగి దాచుకున్నాడట. దాచుకుని ఆల్బమ్ అంతా తీసుకొచ్చి నరేంద్ర మోడీకి ఇచ్చాడట. ఇంపాక్ట్ చాలా ఉంటది. అగ్రరాజ్యం కదా, ఆయన మనతోని ఫ్రెండ్షిప్, నరేంద్ర మోడీతోని జరిగిన సన్నివేశాలన్నీ చిత్రీకరించి ఇచ్చాడంటే అది చాలా ఇంపాక్ట్ ఉంటది. మనం చాలా చెప్పుకోవచ్చు సబ్జెక్ట్ పరంగా, క్వశ్చన్ వచ్చిన రాపైనా ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు. ఓకేనా? చూడండి, అవర్ జర్నీ టుగెదర్. అది బుక్ ఏంటి? జనరల్ గా రైటింగ్ కాదు, ఓన్లీ ఫోటోస్ ఉన్నాయి. అవర్ జర్నీ టుగెదర్, ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకాన్ని అందించాడు. ఈ పుస్తకంలో ట్రంప్ తొలి పదవీ కాలం 2016-20 మధ్య ఇరుదేతలో పాల్గొన్న కీలక ఘట్టాలకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయట. ఓకేనా? రైట్. ఓకే, ఇటీవల తమకు రాజ్యాంగ గుర్తింపును ఇవ్వాలని, సాంస్కృతిక రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్న కొడవ తెగ ఏ రాష్ట్రానికి చెందినవారు? కర్ణాటక. ఓకే, మీకు ఒక మంచి చాక్లెట్ ఇస్తాను. ఈ కొడవ తెగని ఇంకా ఏమని పిలుస్తారు? ఓకే, కూర్గ్ అంటారు మళ్ళీ. ఓకేనా? కర్ణాటక కూర్గ్. ఒకసారి చూద్దాం. మీకు ఇవ్వలేదు అది ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? అక్కడ లేదు, నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్. వీరిని కూర్గ్ అని కూడా అంటారు. వీరు ఏం చేశారు? కొడవ భాషలోని మాట్లాడతారు. సో వీరు పూర్వీకుల్ని, ప్రకృతిని, బాణాలని, తుపాకుల్ని, వీళ్ళన్నింటినీ పూజించేవారు. ఎందుకంటే వీళ్ళు వెనకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళ భాషకి సాంస్కృతిక హోదా, రాజ్యాంగ హోదా కావాలని కోరుకుంటున్నారు. అంటే వీళ్ళు వెనకబడి ఉన్నారు కదా, వీళ్ళు దేనికి అంటే అడవుల్లో ఉంటూ వేటాడుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏదైతే ఫుడ్ పెడతారో అదే దేవుడు. సో అందుకనే వీళ్ళు కత్తుల్ని, విల్లుల్ని, బాణాలని, తుపాకుల్ని, టెక్నాలజీ వీళ్ళు కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. మెల్లగా కత్తుల నుంచి విల్లులకు వచ్చారు, విల్లు నుంచి బాణాలకు వచ్చారు, బాణాల నుంచి తుపాకులకు వచ్చారు. సో అదే దేవుడు. ఏ భాషకు చేసిన విశిష్ట సేవల గుర్తుగా చమన్ అరోరాకు 2024 సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. డోగ్రీ భాష వెనకబడింది. డోగ్రీ, మైథిలి, సంతాలి ఇలాంటి వెనకబడిన భాషలకు ఏవైతే ఉన్నాయో దానికి విశిష్ట సేవకు చేసినందుకు గాను ఈ చమన్ అరోరాకి 2024 సాహిత్య అకాడమీ దక్కింది, డోగ్రీ భాష. అయితే దీన్ని ఒకసారి క్విక్, సాహిత్య అకాడమీ 2024 ఇది కరెంట్. ఓకేనా? డోగ్రీ భాషలో చేసిన విశిష్ట సేవలకు చమన్ అరోరాకి 2024 సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఈయన రాసిన కథ ఇక్ హర్ అశ్వత్థామ. ఓకేనా? ఇక్ హర్ అశ్వత్థామ పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. అరోరా రాసిన పుస్తకం మహాభారతంలోని అశ్వత్థామ గురించి వివరిస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఇప్పుడు విన్నారో మళ్ళీ ఒక్కసారి దీన్ని ఒక 10 to 15 minutes, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ టైం పట్టదు, ఫాస్ట్ గా చూస్తారు. ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సర్, దాని ఎక్స్ప్లెనేషన్, ఏది రైట్ ఏది రాంగ్, ఎందుకు రాంగ్. సో ఒకసారి చెక్ చేసుకున్నారు అనుకోండి, ఈ వీక్ కరెంట్ అఫైర్స్ ఈ 15 నిమిషాలతో క్లోజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎగ్జామ్కి వెళ్లే ముందు అది చదువుకుంటూనే ఆ ఎగ్జామ్ అయిన తర్వాత ఈ పేపర్ ని కూడా ఒకసారి రివిజన్ వేసుకోండి. ఇప్పుడు ఈ పేపర్ తో పాటు లాస్ట్ పేపర్ ఉంది కదా, దాన్ని ఒక్కసారి చూడండి. మోర్ ఓవర్
ఇప్పుడు మీరు ఇలా ఈ పేపర్ని కానీ రివిజన్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ లో ఫిల్లింగ్స్ వస్తాయి. లాస్ట్ టైం చెప్పాను ఫిల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సుప్రీంకోర్టు గురించి ఆర్టికల్ 200 ఉందా, సో అలాంటిది మీరు ఒకసారి రివిజన్ అవుద్ది అనమాట. సో ఆటోమేటిక్ గా మీ ప్రిపరేషన్ అనేది ఈజీ అవుద్ది.